హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియో అప్లోడ్ చేశానండి. ఇది మా అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఎంతోమందికి ఇది చాలా వరకు ఇష్టమైన వీడియో అని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను. ఆ ఫంక్షన్కి నేను చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళానన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్కి అంత సరదాగా అయితే నేను వెళ్ళింది లేదు. ఈ ఫంక్షన్కి మాత్రం ప్రత్యేకించి వెళ్ళాలి అని చెప్పి వచ్చానన్నమాట. అదేంటంటే గణపతి అన్నయ్య గారికి రిటైర్మెంట్ అన్నమాట. అన్నయ్య గారు హ్యాపీ రిటైర్మెంట్ సెలబ్రేషన్ అండి. ది న్యూ చాప్టర్ బీ ఫిల్డ్ విత్ జాయ్, బ్రింగింగ్ ఆల్ ది హెల్త్, హ్యాపీనెస్, సక్సెస్ అండ్ ఫ్రెండ్షిప్ ఇన్ టు ద లైఫ్. ఎంత బాగా రాశారు కదా. అన్నయ్య వదిన గారు ఈ ఎంత మంచివారంటే ఎంత చెప్పినా తక్కువేనండి. అన్నయ్య గారికి తన ఇంజనీరింగ్ సర్వీస్లో 37 years అయిందంట. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మంచి వ్యక్తి అన్నమాట. వీళ్ళకి ఏంటంటే చాలామంది అభిమానులు ఉన్నారండి. అది ఎంతమంది అభిమానులు అనేది నాకు ఈరోజు తెలిసిందనమాట. ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడు ఎంత అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ అభిమానించారు. వీళ్ళ గురించి పాటలు పాడారు. ఎంత చెప్పినా తక్కువేనండి. నేనేదో అభిమానంతో వెళ్ళాను అనుకున్నాను. అంటే నాకన్నా అభిమానించేవారు ఇంకా చాలామంది ఉన్నారని అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందండి. ఎంత అంటే అన్నయ్య గారు చేసే ప్రతి ఒక్క మంచి పనిలో వదిన గారు కూడా ఉన్నారనమాట. అంటే ఇది చేయొద్దు అది చేయొద్దు అని కండిషన్స్ పెట్టే వదిన అయితే మా వదినమ్మ కాదన్నమాట. ఆమె గుండి ఎలా అందరితో నవ్వుతున్నారో, చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అందరికీ కూడా వీళ్ళు ఇష్టం అండి. ఒక ఆమె అయితే నేను చూశాను, అన్నయ్యకి వదినకి విష్ చేయాలి, ఎలాగైనా వీళ్ళిద్దరిని నేను దీవించాలి అని. ఆమెకి హెల్త్ బాగోకపోయినా సరే, అలాంటి వాళ్ళు వచ్చి ఆ స్టేజ్ ఎక్కలేకపోయినా సరే చాలా కష్టం స్టేజ్ దగ్గర నించుండిపోయి ఎక్కినంత వరకు ఆమె కష్టపడుతూనే ఉన్నారు. నేనైతే హెల్ప్ చేశానన్నమాట. అమ్మ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగలరు, మీరు చాలా అభిమానంగా వచ్చారు, మీరు వెళ్తారు, వెళ్ళండి, మీరు గురువు గారిని తలుచుకోండి అని చెప్పాను. ఆమె ఒక 1 hour దాకా వెయిట్ చేసిందండి దగ్గర. అలానే మొత్తానికి స్టేజ్ ఎక్కి వీళ్ళిద్దరికి బ్లెస్ చేసింది ఆమె. ఇంతకన్నా ఇంకా వీళ్ళకి ఏం కావాలి చెప్పండి. వచ్చిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయాలండి. అలాంటిది అది ఇంకా వీళ్ళు చేసే ప్రతి ఒక్క మంచి పనిలో బూస్ట్ అన్నమాట. అది అయితే అన్నయ్య గారికి ప్రతి ఒక్కరు కూడా విష్ చేస్తూ, అన్నయ్య గారికి వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఏంటి, ఇతను ఎలా నా లైఫ్లోకి వచ్చి హెల్ప్ చేశారు అనేది వాళ్ళు చెప్పారండి. ఇంకా ఏంటంటే ఎన్నో ఆలయ నిర్మాణాలకైతే వీళ్ళు హెల్ప్ చేశారు. అంతేకాదు ఎంతో మందికి ప్రాబ్లం వస్తే అవి ఏం పర్వాలేదని మాటల ద్వారే కాకుండా వాళ్ళకి ఓదార్చిందే కాకుండా వాళ్ళకి హెల్ప్ కూడా చేసి అవతల పర్సన్కి ఒక లెవెల్లో మేము ఉన్నామంటే మా లైఫ్లో ఇతను ఇంత గొప్ప హెల్ప్ చేశారు మాకని చెప్తున్నారు. ఎంతంటే చెప్పమంటారు చెప్పండి. ఆ మేనకోడళ్ళు అయితే వాళ్ళ అభిమానాలు ఏంటి, వాళ్ళ అన్నయ్య గారి అభిమానం ఏంటి, మాటల్లో వర్ణించలేనిదండి. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించింది అనమాట. నేనేమి వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వలేదు, నేను వెళ్ళాను కానీ ఏంటి ప్రత్యేకించి గిఫ్ట్ ఇవ్వలేదు అనుకున్నాను. అన్నయ్య గారికి నేను ఒక బుక్ ఉంచి తీసుకుని వెళ్ళలేదు. అంటే చదువుతారా చదవరారే. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తీసుకెళ్ళాలి అనుకున్నాను కదా బుక్, దానికి తగ్గ న్యాయం కూడా జరుగుతుంది అనే సమాధానం నాకు అక్కడ తెలిసింది. ఈయనకి ఎవరైనా సరే ఒక బుక్ని కనుక ఇచ్చారంటే అది ప్రత్యేకించి కొంత టైం కేటాయించి ఆ బుక్లో ఏముంది అనేది మొత్తం చదువుతారంట.
ఆ స్టేజ్ మీద అన్నయ్య గారి గురించి చెప్పిన ప్రతి ఒక్కరూ ఇలా అన్నీ చెప్తున్నారనమాట. అప్పుడు అనిపించింది, అయ్యో నేను అన్నయ్య గారికి గిఫ్ట్గా ఈ బుక్ ఇద్దాం అనుకున్నాను, నేను తప్పకుండా ఈ బుక్ని నెక్స్ట్ టైం తప్పకుండా ఇస్తాను, నేను వీళ్ళకి ఆ బుక్ని ఎలా అయినా అందజేస్తానమాట, ఎవరు వచ్చినా సరే పంపిస్తాను అని నేను అనుకున్నాను. అన్నయ్య గారు ఎందుకు ఇంత మంచి పనులు చేస్తున్నారు, ఇన్ని సేవలు చేస్తున్నారు అనేది నాకు తెలిసింది ఏంటంటే, ఇలా గురువుగారిని ధ్యానిస్తూ ఉన్నారు నిత్యం. అందుకే ఇంత పాజిటివ్గా ఉంటున్నారు. పాజిటివిటీ వీళ్ళ చుట్టూ వైబ్రేట్ అయి ఉందన్నమాట. అన్నయ్య వదిన గారు ఇంత తేజస్సుగా ఎందుకు ఉన్నారు అంతా కూడా అంటే అందరికీ అది రాదండి. గత జన్మ తాలూకా చేసుకున్న పుణ్యం అయితేనే ఇంతమందికి ఇన్ని సేవలు చేస్తున్నారు, ఇంత హెల్పింగ్ నేచర్ అంతా ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రత్యేకించి వదినమ్మ, మా వదిన గారు అన్నయ్య గారు చేసే ప్రతి ఒక్క మంచి పనికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. సరే, ఆయన చేసే మంచి పనులకి అడ్డు చెప్పరు. పైగా ఆయన చేసే ప్రతి ఒక్క మంచి పనిలో తను కూడా ఉంటూ ఒక హౌస్ వైఫ్గా లీడ్ చేస్తూనే కాకుండా అన్నయ్య గారికి తోడుగా తను చేసే ప్రతి పనికి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు అన్నయ్య గారు ఇంత మంచి స్టేజ్లో ఉన్నారనమాట. ఇదండి, నేనైతే వీలైనంత వరకు ఇంతవరకు వీడియో అయితే క్యాచ్ చేశాను. మీరంతా కూడా చూసి ఎలా ఉంది ఏంటి అని మీ కామెంట్స్ ద్వారా తెలియపరచండి. అన్నయ్య గారు ఇప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకుంటారా, ఎప్పట్లాగే బిజీగా ఉంటారా? ఓకే, అయితే మిగతా వీడియో అంతా చూసేయండి. అన్నయ్య, మీకు నేను ఇచ్చే గిఫ్ట్ అనమాట ఇదే. ఈ వీడియోలో నేను ఏదైనా తెలియక తప్పుగా మాట్లాడుంటే నన్ను అంతా క్షమించాలి. ఓకే అండి, మొత్తం వీడియో చూసేయండి. విజయ్ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయించి ఎవరు కూడా మీ ప్లేస్లో మీరు కూర్చోవలసిన కూర్చున్నాం. సార్, మన ఎంత అభిమానంతో మన బంధువులందరూ చాలా ఆనందంతో వచ్చారు. అందరికీ స్వాగత సమాంజలి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిన వినయపూర్వకంగా కూర్చున్నాము. శుక్లారం విష్ణు సశివర్ణం సర్వలోకైకనాథం భగవంతుడంటే భక్తి అంటే ఎంతో ప్రాణం. అటువంటి భారతీయులు ఒడిదుడుకులకి రొక్కుపోయి అనేక రకమైన ఈజ బాధలకి శ్రమపడి దైవాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది వదిలేసి ఆ యొక్క ఈజ బాధలతోనే మనం సతమతం అవుతున్నాం. కాబట్టి ధర్మం సర్వం దాతవు నీవే
సత్యమేవ జయతే మాతా సర్వనామ వినతి సత్యమేవ జయతే మాతా సర్వనామ వినతి సత్యమేవ జయతే రామ మోక్ష చిరాకు పెట్టద్దమ్మా. అందరి కరతాలతో మధ్య గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లే ఆరోగ్యానికి చప్పట్లు. ఓకే ఈరోజు ఓకే మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మన సన్మాన గ్రహీత ఆదర్శ దంపతులు, అభిమాన దంపతులు ఇద్దరు కూడా పూలదండలో ఈ సంవత్సరమే షష్ఠి పూర్తి జరుపుకున్నారు. మరొకసారి జరుపుకుంటున్నారని మనందరి మధ్య ఒక్కసారి అభిమానుల మధ్య కరతాల ధ్వనుల మధ్యనే పూలదండలు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. వదిలి గారు ఆశీస్సులు అందజేస్తున్నారు. అది కూడా జరుగుతుంది. శ్రీకాకుళం మున్సిపాలిటీ నందు ఏఈగాను ఆయన సేవల్ని అందించారు. అనంతరం 1993 నుండి 2008 వరకు నగరపాలక సంస్థ విశాఖపట్నంలో పనిచేస్తుండగా 2005లో డెప్యూటీ ఈఈగా పదోన్నతి పొందారు. డెప్యూటీ ఈఈగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, బొబ్బిలి, గుంటూరు వివిధ స్థాయిలో సేవల్ని అందించారు. 2019 నుండి ఇప్పటి వరకు విశాఖపట్నం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఎస్సీపీహెచ్ ఎఫ్ఏసీలో ఆయన సేవలను అందిస్తూ విశాఖపట్నంలో నిన్న పదవి విరమణ పొందారు. ఈ రిటైర్మెంట్ సందర్భంగా పట్నాల కోటి గారిని ఆయన భావాన్ని మనతో పంచుకోమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా తమ్ముడు అంటే నాకు ఒక ఇష్టం అంటే ఫోటో చేయించారా? యాక్చువల్లీ ఆడపడుచు భర్తగా నేను ఎప్పుడు ఆయన చూడలేదు. అందుకే ఎప్పుడు కూడా నేను అన్నయ్య వదిన అంటాను తప్ప మా ఆడపడుచు మా వదిలి గారు వదిలి ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ లాగా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ భావన నా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన ఒక సొంత చెల్లెలికి ఎలా ఉంటుందో అలాగే మొత్తం సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్న కూడా నేను ఆయన ఫంక్షన్కి వెళ్ళాను. అందరూ కూడా గణపతిరావు గారి చెల్లెలు అని అందరూ సంబోధించారు. ఇద్దరు ఒక్కలాగే ఉన్నారమ్మా. మీరు ఎన్ని 3వ చెల్ల 4వ చెల్ల అని అడిగారు. నాకు గబుక్కుని నిజంగా కాదు, నేను బయాలజికల్ గా మేమిద్దరము రక్త సంబంధికులు కాదని చెప్పడానికి నా నోరు రాలేదు. ఎస్ నేను ఆయన చెల్లెలే, నేను ఆయన చిట్టి చెల్లెలే అని చెప్పుకుంటాను. నేను కూడా మద్దెలపాలెంలో కొన్నాళ్ళు మేము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు పక్క పక్కనే ఉండేవాళ్ళం. ఏ గుళ్ళకి మేము ఇద్దరు వెళ్ళినా కూడా సొంత అన్న చెల్లెళ్ళు అంటే అలాగనే మాది పరిచయం అన్నమాట ప్రపంచానికి. ఆయన గురించి మా వదిన గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వాళ్ళు పుణ్య దంపతులు. ఎందుకు అంటే ఒక వివాహ బంధం అనేది ఇప్పట్లో అయితే అన్ని ముందుగుండా చూసుకోవడం,
అని పరిచయాలు అని. కానీ మా తరంలోనే లేదు, ఇంకా వాళ్ళ తరంలో అది కూడా ఉండేది కాదు. ఏదో తల్లిదండ్రులు చొప్పించి మన బాగోగుల్ని తల్లిదండ్రులే అన్ని నిర్ణయించేవారు మన బాగోగుల్ని. సో ఆ రకంగా ఇద్దరు ముడిపడిన దగ్గర నుంచి కూడా మిగతా మా ఇంట్లో ఎవరికైనా సరే ఆదర్శ దంపతులు ఎవరంటే గణపతిరావు గారు, నిర్మల, అలాగానే మేము తీసుకుంటూ ఉంటాం. అలాగా మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి నాన్న మీకు మన కుటుంబంలో అందరిలో ఎవరు ఇష్టం అంటే వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు. అందరూ ఇష్టమైన ఎలుకబుల్గా అసలు చెప్తారు, అందరూ ఇష్టమే. కానీ మమ్మీ మామ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అత్తన్న మామ అన్న కొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్తారు అనమాట. అంటే మిగతా వాళ్ళు బాధపెట్టకుండా. సో ఆ రకంగా వాళ్ళు మా బాబు పుట్టింది కూడా మా పుట్టింది హాస్పిటల్లో అయినా ఫస్ట్ గడప తొక్కింది వాళ్ళ గడపే, వాళ్ళ ఇంట్లోనే ఉంచాము బాబుని, అక్కడే ఉన్నాడు. ఆ రకంగా మా పిల్లలు కూడా వాళ్ళ ఆశీర్వచనాలతో ఎదిగారు, వాళ్ళ పిల్లల్లాగే పెరిగారు మా పిల్లలు కూడా. అది ఇంకా ఇలా ఎన్నో చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిత్వాల గురించి నేను అఫీషియల్గా అయితే నేను బాగా అందరూ అభినందించినట్టు బాగా చెప్పాను. కాకపోతే ఇప్పుడు మీ అందరికీ వాళ్ళిద్దరూ సుపరిచితులే కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాల గురించి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సంపూర్ణ సమతుల్యమైన వ్యక్తిత్వం కలిగిన భార్యాభర్తల వాళ్ళు. ఎవరికైనా సరే వాళ్ళు మిగతా వాళ్ళకి వాళ్ళ జీవితమే ఒక కార్తికేయ చక్కగా అభిమానంతో మంచి గిఫ్ట్ తెచ్చాడు. వెరీ బెస్ట్, థ్యాంక్ యూ కార్తికేయ. ఫోన్ చేసావా కార్తికేయ? భోజనం అయిందా? పట్నాల ప్రసాద్ గారు, పట్నాలంటే ప్యూరిటీ, వారి దంపతులు. పిల్లలు వాళ్ళ తరగా అల్లుళ్ళు, పెద్ద తరగా అల్లుళ్ళు, వాళ్ళ సంసారం మొత్తం జయ గురుదేవ్. మా సంసారం. కూర్చో కూర్చో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సంతానం పిల్లలు శ్వేతమ్మ ఫ్యామిలీ, రాగిణి ఫ్యామిలీ. ఓకే.